చిన్ని సీరియల్ నుంచైతే నిఖిల్ ఈ మధ్యనే బయటకు వచ్చేసాడు. కానీ ఇప్పుడైతే చిన్ని సీరియల్‌లోకి నిఖిల్ రీ ఎంట్రీ అయితే ఉండబోతుందని అంటున్నారు. నిఖిల్‌కు ఎన్నో క్రేజీ ఆఫర్స్ వస్తున్నా సరే అవన్నీ వదులుకొని చిన్ని సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి కావేరి విషయం ఇన్వెస్టిగేషన్ సగం కూడా అవ్వకుండానే కంప్లీట్ చేయకుండానే తను కావేరి అని కనిపెట్టకుండానే వెళ్ళిపోయాడు. మరి ఇది ఎంతవరకు బావుందండి? బాలేదు కదా! అలాగే ఆ సీరియల్‌లో నిఖిల్‌కి ఒక పాపను కూడా చూపిచ్చారు కూతురని చెప్పేసి. ప్రేరణ అయితే వైఫ్‌గా రాబోతుందని కూడా అన్నారు. అవన్నీ జరగకుండా నిఖిల్ అయితే బయటకొచ్చేసాడు. కానీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట. నిఖిల్ రీ ఎంట్రీ తర్వాత సీరియల్‌లో తన వైఫ్‌ని చూపిస్తారంట. అలాగే తన పాప కూడా ఉంది కదా! ఆళ్ళ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అసలు ఇప్పుడు ఏం జరిగిందో కూడా చూపించబోతున్నారంట. ఇప్పుడు చాలా సార్లయితే కావేరిని హ్మ్, నిఖిల్ అయితే పట్టుకున్నట్టే చూపిచ్చాడు. కానీ చివరిదాకా వచ్చాక బాలరాజు సహాయంతో కావేరి అయితే బయటకు వచ్చేసేది. ఇప్పుడు అలా కాకుండా చాలా పకడ్బందీగా కావేరీ కేసులో కావాల్సిన సాక్ష్యాలన్నీ తీసుకొనొచ్చి, ఇంకా కావేరి తప్పనిసరి పరిస్థితుల్లో నిజం ఒప్పుకునేటట్లయితే చేయబోతున్నారంటండి. ఇంకా నిఖిల్ రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉందని అంటున్నారు. మరి ఏమో చెప్పలేమండి కరెక్ట్‌గా అయితే. నెట్టింటైతే ఇలా అన్నారని తెలిసి నాకైతే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు వీటి గురించి ఏమైనా అప్డేట్ తెలిసుంటే కామెంట్‌లో అయితే తెలియచేసేయండి. ఒకవేళ చిన్ని సీరియల్‌లోకి నిఖిల్ రీ ఎంట్రీ ఇచ్చాడనుకోండి, మీకు అలా రీ ఎంట్రీ ఇవ్వటం నచ్చుతుందా? లేదా వాళ్ళిద్దరూ కలిసి కానీ, లేతే విడిగా కానీ ఏదైనా న్యూ ప్రాజెక్ట్‌తో ఇద్దరు ఏదన్నా కొత్తగా తీయటం అయితే బావుందనిపిస్తుందా? అసలు మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఒకవేళ చిన్ని సీరియల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వటం అయితే మీకు నచ్చితే గనక మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అసలు చూద్దాం ఎంతమందైతే సబ్స్క్రైబ్ చేద్దారో. వీళ్ళిద్దరి పేరు రియల్ లైఫ్‌లో కానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక వీడియో గనుక నచ్చితే మన ఛానల్‌ని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.